నమస్తే అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే వాయిస్ ఇస్తున్నాను. ఎండ బాగా మండిపోతుంది. చూడండి, మా ములక్కాయలు బరువుకి ఆగలేక అయితే వంగిపోయినాయి. ఒకసారి అయితే మా గార్డెన్ చూపిస్తానని చాలా రోజులైంది, క్లీన్ చేస్తున్నాము. అయితే ఈ బొట్టండి నాకు విజయనగరంలో ఉన్న నా ఆదిలక్ష్మి గారు ఇచ్చారండి, విజయవాడలో వచ్చి కలిసినప్పుడు. అయితే ఎప్పుడు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా అలాగే అయిపోతుంది. ఈరోజు ఆదివారం కాబట్టి ఖాళీ దొరికింది. శేఖర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వాడుకోవాలి కదండి. శేఖర్ గారిని బిల్లు అయితే తీసుకున్నాను. అయితే దీంట్లో ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని ఫ్రూట్స్ వస్తాయో మీకైతే చూపిస్తాను. అక్క ఇచ్చింది కాబట్టి దీన్ని నింపేద్దామండి. అయితే అక్క ఇచ్చింది కదండి, దీంట్లో ఫ్లవర్స్ వేసుకుంటాను ఈరోజు. ఈ ఫ్లవర్స్ ఇలా బాగా వస్తున్నాయి అంటే నేను దానికి రీజన్ కూడా చెప్తానండి. గార్డెన్ అయితే కొంచెం చాలా ఇదైందనమాట. పాపం మా శేఖర్ గారే దాన్ని అట్లాగా శుభ్రం చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఈ చలికండి పెస్ట్ వచ్చేస్తుంది మందారాలు. అయితే పెస్ట్ రాకోకుండా అయితే బూడిద జల్లుకుంటే చాలు, కొంచెం బాగా ఫ్లవర్స్ అనేది వస్తుంది అనమాట. మేము ఇన్ని రోజులు కూడా పట్టించుకోకపోయినా కూడా అంత బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అని అంటే బూడిద జల్లుతాను. నీమాయిలు గంజి అండి, ఎప్పటికప్పుడు పెస్టున్నా లేకపోతే నేను జల్లుకుంటూ వెళ్ళిపోతాను. ఇది వచ్చేసాను దాని మందారాలు, ఎన్ని రకాల మందారాలకు వస్తాను ఈరోజు అయితే మీకు చూపిస్తాను. ఒక చిన్న మొక్క చూపిస్తానండి. ఆ టైపు మనకి డ్రాగన్ 6 monthsే కదా, 6 months తర్వాత డ్రాగన్ ఇలాగ ఉంటుంది. నేను ఏం చేశానంటే వర్షాకాలం అన్నప్పుడు చిన్న కొమ్మ పెట్టానండి. దీంట్లో కనకాంబరం చూస్తున్నారు కదా పూలతో ఇలాగా. ఇంక ఈసారి ఏం చేస్తానంటే దీంట్లో లైన్గా కనకాంబరాలు అయితే చెట్లు అయితే పెట్టుకెళ్తానండి. పూలతో అయితే చూస్తున్నారు కదా కటింగ్ ఎంత బాగుందో. ఈరోజు ఓన్లీ మందారాలేనండి. ఒక ముద్ద బంతి పెట్టుకోనా తల్ల బాగుందా? వచ్చేయండి. గులాబీలు, కాగడా మల్లెలు, మనకైతే ఎప్పుడు కొదవ ఉండవండి స్టార్ ఫ్రూట్స్. మా అత్తయ్య గారికి అండి ఇది అడుగుతారు. ఈ కింద ఉంది కొంచెం, ఇది వచ్చండి చూపిస్తా కదా ఇంకా కాయలు ఎన్ని ఉన్నాయో. ఇవి అండి స్టార్ ఫ్రూట్స్. ఇది పాపం ఎప్పటి నుంచో ఒకళ్ళు అడుగుతున్నారండి, నేనైతే వాళ్ళకి తీసుకెళ్తాను. మా ఫ్రెండ్ వస్తుందన్నమాట, మా ఫ్రెండ్కి ఇస్తానండి. ఇప్పుడు ఈ గడ్డలో మా ఫ్యాషన్ ఫ్రూట్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఈ బారు కాయలతో ఉన్నాయన్నమాట. గోడంబి ఉసిరి చూస్తున్నారు కదా, ఇది చాలా అసలు ఎంత పుల్లగా ఉంటాయండి, కానీ మనకి ఎంతో శక్తి అనమాట. ఇవి మన గార్డెన్ వర్క్ చేసుకుంటా కాయలు తింటే చాలా బలం అండి. ఇది కూడా ఒకటి అత్తయ్య గారికి ఇస్తాను. తెల్లనేరేడు అయితే స్టార్ట్ అయిపోతుంది పూత, ఇంకా మనం పోషకాలు ఇవ్వడమేనండి దీనికి. ఇగోండి ఇక్కడైతే ఇక్కడ పెడదాం ఇలాగా. చూస్తున్నారు కదా ఎన్ని గోంగూర మందారం అండి ఇది. ఇచ్చినందుకు చూస్తున్నారు కదా బుట్ట ఎలా నిండిపోతుందో ములక్కాయలతో, ఆకుకూరలతో. ఇగోండి ఫ్లవర్స్. ఇది వచ్చేసండి రెడ్లో మన బుల్లెట్ మందారం అంటారు. ఇదిగోండి మొగ్గ చూపించండి. ఈ మొగ్గ ఇక ఇలా 4 రోజులు ఉంటుందండి. ఈ 4 రోజుల తర్వాత ఇలా ఫ్లవర్ వస్తుంది. ఇది ఒక 3 రోజులు ఉంటుంది. ఆ 3 రోజుల తర్వాత ఇది కొంచెం చెట్టుకి వదిలేస్తే ఇలాగ ఇంకొక 2 రోజులు ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇవన్నీ చూస్తున్నారు కదా రేక్కాయ. సగం మా శేఖర్ గారికి పోయినా చూడండి బత్తాకాయ ఎలాగుంది ఇది. కానీ ఇది గజనిమ్మ అండి, సీడ్ ఉండదు అనమాట. ఇదిగోండి ఇక్కడ
దిగులు కాదు మంచుకి. ఇవన్నీ చూడండి 3. ఇంకా అక్కడ కూడా ఉంది ఒకసారి. అలా అయితే రెడీ అయిపోయినాయండి. ఇక్కడ నుంచి ఉంటాయి ఇలా చూస్తున్నారు కదండి. ఒకటి చూస్తున్నారు కదండి. అక్క ఇచ్చినందుకు బొట్ట నిండింది, ఫ్లవర్స్ వచ్చినాయి, ములక్కాయలు వచ్చినాయి, గార్డెన్ నుంచి ఫ్రూట్స్ వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయండి. కానీ తర్వాత కోసుకుందాం. ఈ మందారాలకు పెస్ట్ అనేది రాకుండా అయితేనండి బూడిద జల్లండి. ఎర్లీ మార్నింగ్ బూడిద జల్లినా లేకపోతే ఈవినింగ్ జల్లినా పెస్ట్ అనేది రాదు. కొంచెం నీమ్ ఆయిల్ కానీ OWDC జీవామృతం ఇంక అందరికీ తెలిసిందేనండి, ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు కాబట్టి నేనైతే ఇవే ఇస్తాను. ఇంకా అక్కడ ఉన్నాయండి, నిమ్మ ఉన్నాయి వస్తున్నారు కదా. వీటిలో అయితే ఇవి ఎప్పటికప్పుడు అండి తినేటప్పుడే కోస్తాను. కోసైతే అలాగా ఉంచనండి. ఇవి మనం తింటాము ఇలా అండి, కోసుకొని తింటానే ఉంటాను. స్వీట్ లెమన్ అయితే చాలా పుల్లగా తీయగా తొక్కతోనే తినొచ్చండి. ఇదేనండి మనకు బలం. ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ పువ్వులు, ములక్కాయలు గుర్తులండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.